ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం శ్రద్ధగా ఉంటాం. నోట్బుక్ ఉన్నాయా? నోట్బుక్ తెచ్చాను, పేరు కూడా తెచ్చాను. ఇంకా తీసుకుని రాసుకునేవారు తీసుకుని అది మీరు ఖచ్చితంగా వాక్యాన్ని మీరు రాయడానికి ప్రయత్నం చేయండి. ఈ సమయంలో పెద్దలు మన అందరి సహోదరులు పౌలన్న గారిని ఈ వాక్య భాగం నిమిత్తమై ఆహ్వానిస్తున్నారు. దేవునికి స్తోత్రములు. చేరవచ్చిన మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలుస్తున్నాను. మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, పవిత్రుడైనటువంటి గొప్ప దేవుడు, మరి మనమందరినీ ఆయన కృపలో భద్రపరిచి మన పాపములు, అపరాధములు, అతిక్రమములను క్షమించి ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకున్న ఆయుష్ను గురించి మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించి ఆయన ఆరాధించి పూజించి మయంపరిచే ఒక వాగ్దాన్ని మనకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుని ఈ వాక్య పరిచయం పొందుతున్నారు. కృపామయుడా, దయామయుడా, ఈ ఉన్నతమైన నామను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. జీవము గల మా తండ్రి, నిన్న నేడు నిరంతరం ఒకే రీతిలో మా ప్రభు మీకు వందనాలు. మరొక దేవుడు మార్పు చెందిన దేవాలను స్తోత్రాలు. పాపముల చేత, అపరాధముల చేత జీవిస్తూ అంధకారంలో నిర్జీవులుగా ఉండటం నా తండ్రి ఈ వెలుగులకు నడిపించి నీకు రాత్రిశంలో ప్రచురణ చేయటకై ఈ దినము ఏర్పరచుకునే దాన్ని బట్టి మీకు అన్నారు. మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు మా పట్ల నెరవేర్చుకొని మీరు మయం పొందమని, అవమానాన్ని గురికాకుండా నా మాటలు ఇవ్వమని, నా హృదయాన్ని నా తలపును తాకమని క్షమిస్తుంటారు. ఈ చిన్న మందరం మీ ఆశీర్వదించి దీవించమని, మీరే అధ్యక్షులు వచ్చి మీరే మాట్లాడమని, మీరే మయం పొందమని, మీరే బోధించమని యేసు నామములో స్తుతించి ప్రార్థించుకున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రములు. ఈరోజు మన యొక్క అంశం ఏంటమ్మా? అంశం అంటే టాపిక్, సబ్జెక్ట్ కదా. మరి నేర్చుకున్న పోయిన వారం నేర్చుకున్నారు. ఏం నేర్చుకున్నామా? అడుగుడి మీకు ఇవ్వబడు. మొత్తం 7 అధ్యాయం వచ్చినామన్నా. మరి ఏమడిగింది? మరి దొరికినాయా? సరే, ఈరోజు పోయిన ఆదివారం అడుగుడు మీకు ఇవ్వకూడదు అన్నాడు. ఈరోజు మనము ధనులు ఎవరు? ఏందమ్మా? ధనులు ఎవరు? ధనులు అనగా ఆశీర్వదించబడేవారు, సమాధానంగా ఉండేవారు, ఆనందంగా నిత్యం సంతోషంతో ఉండేవారు, ఐశ్వర్యంతో కలిగిన వారు, ఆరోగ్యంగా ఉండేవారు, ఆనందంగా ఉండేవారు ధనులు. ధనులు ఎవరు? వాక్యము ఎలాంటి వారిని ధనులు అంటుంది అని మనం నేర్చుకున్నాం. మనం ప్రకటన 1వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే ఒక మాట యోహాను ద్వారా బయలుపరుస్తున్నారు. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని విందులో రాయబడిన సంగతులను గైకోను వారును ధన్యులు. మొదట ఏం హెచ్చరిస్తున్నాడు? ఏం సమీపించిందట? డేంజర్ కండి. ఇక సమయము
ట్రైన్ రాబోతుంది, మీ యొక్క సామాన్లు అన్ని సర్దుకొని మీరేం చేయాలి? మనము ప్రిపేర్. ఏమంటున్నాడు? ఇప్పుడు వస్తుందేమో, ఇంకా సేపు వస్తుందేమో, ఇంకా గంట ఉందిలే, 9 గంటల పోదాంలే, 8 గంటల పోదాంలే, లేక 11 గంటలకు పోదాంలే అని లేదు. కానీ ఆలస్యం ఇక లేదు. ఇది ఒక హెచ్చరిక, జాగ్రత్త అంటున్నాడు. సమయము సమీపించి ఉన్నది. మీరు చేయవలసిన పని, మీ బాధ్యత, మీ ఆలోచన, మీ నడవడిక ఏం చేయాలి? సమయం అయితే వస్తున్నాడు, దేవుడు రాబోతున్నాడు, సమయం లేదు. వస్తున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. కాబట్టి దాన్ని ఎదుర్కోవాలన్నా, అందులో మనం ప్రయాణం చేయాలన్నా, అందులో మనం కూర్చోవాలన్నా మనం కూడా కొన్ని ప్రయత్నాలు చేయాలి కదా. సమయం అయితే తనంతరం వస్తూ ఉంది. ఇప్పుడు నేను చెబుతూ పోతున్నాను. ఏం చేస్తున్నా? నేను చెబుతూ పోతున్నాను. ఏం చూసి చెప్తున్నాను? బైబిల్ చూసి, దేవుని వాక్యం చూసి చెప్తున్నామా? ఇక్కడ ఈ విధంగా రాయబడింది. ఏమని రాయబడింది? ఎవరికి చెప్తున్నాడు ఈ మాటలు? ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడు? ఎవరి కోసం ఈ మాటలు? పిల్లలు, ఇక్కడ రాయబడింది ఏంటంటే, ఈ వాక్యములు, ఈ ప్రవచనం వాక్యములు చదివే వారికి హెచ్చరిక. ఎవరికమ్మా? ఇక్కడే మన ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది. మనం ఎత్తాల్సిన అందరికి తెలిసి అది అర్థం కాదు. చదవని వాడికి ముగ్గు సబ్జెక్టులు 10వ తరగతి చదవని వాడికి 9వ తరగతి 10వ తరగతి సబ్జెక్టు ఇక్కడ ఆయనకు తెలియదు. కాబట్టి బైబిల్ ఎవరైతే ఈ ప్రవచన వాక్యంలో ఏముంది, ఇందులో ఏమి, నా జీవితానికి ఏముంది, నా కుటుంబానికి ఏముంది, దేవుడు ఏమి ఈ రోజు దాచిపెట్టాడు, మనం బైబిల్ చూసి వెళ్ళాలి. బైబిల్ ఏమనుందంటే, నాయన రేపు మారుమనసు పొందొచ్చు, ఇంకో సంవత్సరంలో బాప్తిసం పొందుకోవచ్చు, నాకు ఇబ్బంది లేదంటే అప్పుడు నేను రక్షణ పొంది నేను పరలోక రాజ్యంలో చేస్తానంటే దేవుడు హెచ్చరిక పంపుతున్నాడు నా దాసుల ద్వారా. సమయం ఏమైందట? రేపటి దినంలో ఏమి సంభవించిందో అది నీకు తెలియదు కనుక నువ్వు రేపటి గురించి ఆలోచించవద్దు. ఈ సమయం ఇప్పుడే వచ్చింది కాబట్టి ఈ ప్రవచన వాక్యములు గనుక, ఏమన్నాడమ్మా? గనుక అంటున్నాడు. కాబట్టి మీరు చేయవలసిన బాధ్యత ఏంటంటే, ఈ ప్రవచన వాక్యమును చదువువాడును. ఏకవచనం ఏమన్నమ్మా? చదువువాడంటే వ్యక్తిగతంగా ఒక మనిషి. వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకోను వాడు. ఇక్కడ అందరినీ లోబడేవాడు, బోధించేవాడు, ఉపదేశించేవాడు ఒకరు. కానీ వినేవాడు ఎంతమంది ఉంటారు? ఇప్పుడు నేను ఒక్కరిని చెప్తున్నా, మీరంతా చెప్పడం లేదు కదా. ఈ ప్రవచన వాక్యంలో చదివి నేను చెప్తున్నామా, ఇక్కడ ఇది ఉంది, సమయం లేదు, మనం రేపు చూస్తామో చూడలేమో, సాయంత్రం వరకు ఉంటామో ఉండలేమో. కాబట్టి ఇప్పుడు మనం వింటున్నప్పుడే, చదువుతున్నప్పుడే, చూస్తున్నప్పుడే మనం ఏం చేయాలా? జాగ్రత్త పడి ఈ ప్రవచన వాక్యం ప్రకారం మన జీవితాన్ని సెట్ చేసుకోవాలి. హిజ్కియాకు తన యెషయా ప్రవక్త ద్వారా ఒక వర్తమానం పంపించాడు. ఏమన్నాడు? హిజ్కియా, నువ్వు మరణిస్తావు, నీ ఆలోచనలు పనిచేయవు, నీ ఆస్తి పనిచేయదు, నీ అధికారం పనిచేయదు, నీ సింహాసనము పనిచేయదు. నీకు వచ్చిన రోగం ఏంటంటే మరణం. కాబట్టి నువ్వు బ్రతకాలనుకుంటే, నువ్వు భద్రంగా ఉండాలనుకుంటే, ఈ మరణం నుంచి తప్పించబడాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఏమన్నాడు? నీ జీవితాన్ని నీవు చక్కబెట్టాలి. నువ్వు వేరే వారి దేశాన్ని చక్కబెట్టాల్సిన తర్వాత దేవుడు చక్కబెట్టాలి. అధికారాలను, అంతస్తులను, భూమిని, ఆకాశమును, సూర్య చంద్ర నక్షత్రమును మనల్ని కలగజేసిన దేవుడు ఏంటంటే ఆయన పని ఎవరికి ఏమి ఇవ్వాలా, ఎవరిని ఎలా జీవింపచేయాలన్నది అది మన బాధ్యత కాదు. మన బాధ్యత ఏంటంటే ముందు మన జీవితాన్ని, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని, మన సమాజాన్ని చక్కపరచుకోవాలి. ఏమా అర్థమవుతుందా?
అందుకని ఇక్కడ ఏమన్నాడంటే ఈ ప్రవచన వాక్యములు చదివేవాడు బోధించిన వాడును కలిపిన దాంట్లో ఆ తర్వాత వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైపలేవాడు. ఒకటి చదివేవాడు, వినేవాడు, లోబడేవాడు. లోబడడం అంటే వాటి ప్రకారంగా జీవించేవారు ఎవరంటమ్మా? ధన్యులు. ఎవరు ధన్యులు? ఎవరమ్మ ధన్యులు? వాక్యం చదివేవారు, వాక్యం వినేవారు, గాయకునేవారు. ఎప్పుడు ధన్యులు వారు? ఎప్పుడు ధన్యులు వారు? సమయము సమీపించింది. దీపం ఉండగానే, ఊపి ఉండగానే, ఆరోగ్యం ఉండగానే, మరణించక ముందే, ఫెయిల్ కాకముందే, ఎగ్జామ్ పోకముందే మనం ఏం చేయాలి? కరెక్ట్ ఆన్సర్ మనం అన్ని సిద్ధం చేసుకుని యుద్ధానికి వెళ్ళాలంటే మనకేం జరుగుతుందంట? విజయం వస్తుంది అని దేవుని వాక్యం చెబుతుంది. ఏమమ్మా అర్థమైనా? ఎవరు ధన్యులు? చదివేవారు, వినేవారు, గాయకులు లోబడేవారు ధన్యులు. ఇప్పుడు అర్థమైంది కదా. ఆ తర్వాత మనం వెళ్తే కీర్తనలు 32వ అధ్యాయము 32వ కీర్తన 1వ వచనంలో కూడా ధన్యులు చాలా ధన్యులు ఉన్నాయి. రకరకాల ధన్యత్వం వస్తుంది. ఏ ధన్యత్వం వచ్చినా ఆ ధన్యత ఎలా పొందుతారు అంటే దేవుని వాక్యానుసారంగా దేవుని ఉద్దేశ ప్రకారంగా జీవించే వారిని ధన్యులు అంటారు. ఇక్కడ కూడా చెప్తున్నాం. అక్కడ 3 కేటగిరీలు వచ్చినాయి. సమయాన్ని సంబోధిస్తూ అవకాశం ఇస్తూ దేవుడు మన జీవితం అంతం కాకముందే మనకు హెచ్చరికలు చేశాడు, మనకు రిలీజ్ చేశాడు. ఇలా ఈ సమయాన్ని పట్టుకొని మీరు వెళ్ళిపోతే, నా వాక్యాన్ని ఎత్తుకొని మీరు వెళితే, నా మాటలు మీ నోట ఉంటే, మీ హృదయంలో ఉంటే, మీకు జీవితాన్ని ఎవరు కష్టాలు రాని మీరు ధన్యములే ఉంటారు. ఇక్కడ చూడండి, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు. ఆ తర్వాత యెహోవా చేత 2వ వచనంలో నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో అంటే ఆత్మలో ఏముంటుంది? కపటము లేనివాడు అంటే ఇంకోటే ఉంటుంది. కపటము ఉన్నవాడు ధన్యుడు కాదు. ఇక్కడ ఏం చెప్పింది? ఒకటి అతిక్రమాలు, రెండోది పాపము, నిర్దోషత్వం, తీర్పు. ఎవరు తీర్చాలని? పైన 2 వచనాలు మనకు దేవుడు ఇచ్చాడు అవకాశం. నువ్వు 3వ మెట్టుకు రావాలి అంటే ముందు 2 మెట్లు మనం ఏం చేయాలా? ఏం చేయాలి? 2 మెట్లు ఎక్కాలి. 2 మెట్లు ఎక్కినప్పుడు మనం 3వ మెట్లోకి ప్రవేశిస్తాం. మొదటి మెట్టు ఏం చూపుతున్నాడు? తన అతిక్రమాలు. ఏ క్రమాలు అంటే ఓవర్ యాక్షన్. ఏ యాక్షన్ అట? ఏం యాక్షన్? ఓవర్ యాక్షన్ అంటే అతిక్రమాలు అంటే క్రమాన్ని దాటి వెళ్ళడం, శక్తికి మించిన పనులు చేయడం, చేయరాని మార్గంలో నడవరాని మార్గంలో నడవడం. అది అతి అంటారు. మనం అంటులే వీడు అతి మనిషి, వీడు ఒక మాట చెప్తే 3 మాటలు చెప్తాడు, ఒక దగ్గరికి వెళ్ళబట్టి ఒక దగ్గరికి వెళ్తుంది. అది అతి అన్నమాట. అతి అంటే శక్తిని మించి, ఆ మాటను మించి ఇంకొక మాటను యాడ్ చేయడం. ఏమంటుందమ్మా? అంతే కదా. ఇప్పుడు అబద్ధం చెప్పరాదు అంటే అబద్ధం చెప్పడం. యథార్థతలే అంటే ఉన్నదన్నట్టు చెప్పమని. అలా చెప్పకుండా లేని సృష్టించడం, ఈ మార్గంలో వెళ్ళమంటే ఆ మార్గంలో వెళ్ళడం అంటే క్రమాన్ని తప్పేయడం, లోపడకపోవడం. ఆ తర్వాత పాపములకు ప్రాయశ్చిత్తం. పాపం అంటే ఆజ్ఞాతిక్రమే
అంటే చెప్పిన మాట చేయకపోవడమే పాపం. ఇప్పుడు డాడీ గారి మమ్మీ గారు ఒక మాట చెప్తారు, ఆ మాట మనము ఆ మాట నుంచి ఫస్ట్ నుంచి ఆదిలో సృష్టించినప్పుడు దేవుడు సృష్టించినప్పుడే దేవుడు ఒక మాట ఆదాముకు ఇచ్చినప్పుడు ఆ మాట ప్రకారంగా జీవించకపోవడమే పాపం తెలుసుకున్నాం. ఆ పాపం అంటే భూలోకానికి పరలోకానికి నుంచి అంటే పడిపోవడం. పాపము ఒక ప్రక్రియ ఏంటంటే పాపానికి ప్రతిఫలం ఏంటంటే పడిపోవడం, ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవడం, అనారోగ్య స్థితిని తెచ్చుకోవడం, అభివృద్ధిని కోల్పోవడం, నెమ్మది లేకుండా ఉండడం. వీటికి ఏమన్నాడంటే పరిహారము ప్రాయశ్చిత్తం ఒప్పుకోవాలి. ఇక్కడ మనం గమనిస్తే దావీదు రాజు 5వ వచనంలో నా దోషములు కప్పుకొనక నీ ఎదుట నా పాపమును అది ప్రాయశ్చిత్తం. ఏదో మరి పశ్చాత్తాపడడం. ప్రభువా నేను పొరపాటు చేశాను, చేయని పని చేశాను అని తను తాను ఒప్పుకోవడం. 51వ కీర్తన 1వ వచనంలో చూస్తే చదివితే నా పాపం నా ఎదుటో ఉంది అంటున్నాడు దావీదు రాజు. చూడండి ఎక్కడో 51వ కీర్తనలో మనం గమనించినట్లయితే ఇక్కడ పశ్చాత్తాపడుతున్నాడు. 1వ వచనం చూస్తే దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయి. పరిహారం. ప్రభా ఇది భరించలేదు, ఈ అతిక్రమం నాకు నెమ్మది లేదు. మీరు ఇచ్చిన ఐశ్వర్యానికి మచ్చ వచ్చింది, మీరు ఇచ్చిన సింహాసనానికి అనర్హుడు అయిపోయాను. నేను ఒకప్పుడు పాపని, గొర్రెల దొడిలో ఉండేవాడిని, ఎన్నికైనటువంటి వాడిని. నన్ను మీరు ఏర్పరచుకున్నారు, దానికి కృతజ్ఞుడు కాకుండా నేను అతిక్రమం చేశాను, చేయలేని మార్గంలో నేను చేశాను. కాబట్టి దాన్ని తుడిచివేము, నా దోషం కూనట్టు నన్ను బాగుగా పశ్చాత్తాపడుతున్నాడు, పరిహారం కోరుకుంటున్నాడు. నేను అనర్హుడను అంటున్నాడు. నేను దీనికి ప్రభువానికి కూడా యోగ్యుడు కానంటున్నాడు. సుంకర్ ప్రార్థన చేశాడు 18వ లూకాసు వార్తలో. ఏమన్నాడు? ఆకాశం వైపు తన కనులెత్తి దూరంగా నిలుచుండి అయ్యా ప్రభువానికి నేను యోగ్యుడును. ఆ తర్వాత ఇక్కడ అంటున్నాడు, నా పాపం నన్ను బాగుగా నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవి. మనందరికీ మన పాపములు ఏమైందంట? మనకు ఎదుటి వారికి తెలియకపోవచ్చు, కానీ మనకైతే తెలుసు. ఇంకొక ఆయన దేవుడికి తెలుసు, దేవుడికి తెలుసు. నా పాపం ఎప్పుడు నా ఎదుట ఉంది. అందరు వెళ్ళిపోవచ్చు, కానీ మన అతిక్రమాలు నా పాపాలు మన ఎదుట ఉంటాయి. పత్రికలో రాయబడ్డాయి. మరణించిన తర్వాత మనకంటే ముందు మూట అక్కడికి వెళ్ళిపోద్దట. ఏం వెళ్ళిపోద్దమ్మా? మూట, మన చిట్ట, మన పుస్తకం ఉందా, అవి ముందే అక్కడ జాగ్రత్త. మనం అనుకోవచ్చు నేను ముందు వెళ్తాను, కాదు. మన చరిత్ర ముందే వెళ్తుంది అక్కడ. ఇక్కడ ఉద్యోగాలు కూడా చేసేటప్పుడు ఏం చేస్తుంటే ట్రాన్స్ఫర్ అయితే ముందే ఈయన సర్వీస్ రికార్డ్ అంతా అక్కడికి వెళ్ళిపోయింది. మనం ఎక్కడికి వెళ్తే వెళ్ళాలి, మనం వాడికి పోకపోతే వాళ్ళంతా చూస్తారు ఎలాంటి మనిషిని ఇక్కడికి పంపుతున్నారు, ఆయన ఏమేం చేశాడు, అక్కడ ఆయన ఎలాంటి డ్యూటీ నెరవేర్చాడు అని దేవుని వాక్యంలో కూడా వ్రాయబడింది. మనం వెళ్ళక ముందే మన చిట్ట అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి అక్కడ బుక్కు మనం అక్కడ తొసికేదానికి ఉండదు. కాబట్టి అందుకే అన్నాడు దేవుడు, ఆ మూట వెళ్ళక ముందే మనం ఏం చేయాలి, సమయము సమీపించింది కనుక ఈ లేఖన ప్రవచనాలు చదివి విని గైకొని లోబడి ధన్యులుగా జీవించమని. చూడండి, నేను చూపిస్తాను. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తే, కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పులకు ముందుగా
నడుస్తున్నది, మరికొందరి పాపంలో వారి వెంట వెలుచున్నది. చూడమ్మా, మనము ఈ ప్రవచన వాక్యాల్లో జాగ్రత్తగా చూడండి, రాసుకోండి. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం మనం చూస్తే అక్కడ వ్రాయబడిన వాక్యం ఏమిటంటే, కొందరి పాపములు తేటగా కనిపిస్తాయి, కొన్ని పాపాలు మన ముందు వెళ్తాయి, కొన్ని పాపాలు ఎందుకంటే అవి విపరీత పాపాలు మనం మోసుకుంటూ పోవాలి. అదే అతిక్రమం అంటే నిండిపోయి మనము మోయలేనటువంటి స్థితిలో ఉన్నాం కాబట్టి కొన్ని తగ్గించే ముందే వెళ్ళిపోతాయి. మన ముందే ఇంకొకరి ముందుకు వెళ్ళాలి, మన ముందే మన సాక్ష్యము వెళ్తుంది. తర్వాత కొందరి పాపాలు వారి వెంట వెళ్తాయి. మనం అనుకోవచ్చు ఎవరు గమనించలేదు. అపొస్తలుడైన పౌలు గారు ఖాయతంగా సంఘానికి బయలుపరుస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మనం చూస్తే ప్రకటన 14:13లో కూడా వారి క్రియలు వారి వెంట పోవును అని రాయబడింది. చూడండి, ప్రకటన 14:13లో వ్రాయబడుతున్నది ఏంటంటే, వారి క్రియలు వారి వెంట పోవచ్చున్నవి ఆత్మ చెప్పుచున్నారు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ఆత్మ అంటే ఎవరు మాట? మనుషులా? దేవుడు. యోహాను 4:24 ఏం చెప్తుంది? దేవుడు ఆత్మ అనగా ఆయన ఆరాధించేవారు. ఆత్మ అంటే దేవుడు. లేదు, బైబిల్ చెప్తుంది, ఆయనే చెప్తుంది అనమాట. మనం అనుకోవచ్చు ఇక్కడ చేశాము అక్కడికి ఎప్పుడు చెప్తారు, ఎవరు చేస్తారు అని. కానీ దేవుని ఎదుట వాక్యం చెబుతుంది, నాయన అవన్నీ తీసుకుని నువ్వే వస్తావు, వేరే వాళ్ళు ఎవరు తీసుకుని రావు. పరీక్ష మనమే రాయాలా, మనమే పాస్ కావాలా, మనమే ఉద్యోగం సంపాదించాలి. ఎవరు రాస్తే నాకు ఉద్యోగము రాదు. వేరే వాళ్ళు పడిపోతే మనకు ఆశ్రయ వేస్తారమా? మనమే పోవాలా, మనకే ఆశ్రయ. మనం పోకపోతే ఆప్షన్. అందుకని మన మూట మనమే తీసుకెళ్ళాలి. కాబట్టి దేవుడు ముందుగానే చెబుతున్నాడు, అక్కడికి ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే 2వ వచనం ఏంటంటే, యెహోవా చేత నిర్దోషిని ఎంచబడాలి. ఆ సంఖ్యలోకి రావాలి. ఏ సంఖ్య రావాలా? దేవుడు గొర్రెలను మేకలను ఏర్పరిచినప్పుడు గ్రూపులు వీరుగా ఉండాలి. మనం చదివేవారిగా, వినేవారిగా, లోబడేవారిగా ఉంటే మనం చదివాం. అప్పుడు దేవుడు చెప్తున్నా, నా వాక్యం చదివాడు, నా వాక్యం విన్నాడు, వాటి ప్రకారంగా లోబడ్డాడు ఇతను. ఆ బైబిల్లో మనం చూస్తే లూకా సువార్త 19లో జక్కయ్య గురించి దేవుడు అన్నాడు, ఇతను కూడా అబ్రహాము కుమారుడే. నిర్దోషిని ఎంచాడు దేవుడు. ఏబునిచ్చాడు దేవుడు. భూమి మీద ఏబులాంటి మనుషులు ఒక్కడు లేరు. నోవాహును ఇచ్చాడు. ఈ తరం వాళ్ళ నీతిమంతుడు నువ్వే. దండ్రులు అది. ఆ తర్వాత ఇంకెవరు దండ్రులమా? 3 అయితే అయిపోయారు. ఒకరు చదివేవారు, వినేవారు, లోబడేవారు. గైపడం అంటే లోబడ్డారు, అంగీకరించారు, వారి ప్రకారంగా ఆచి చూసి జీవించేవారు. ఇంకోటి మనం చూస్తే ఈ తర్వాత 4వది, యెహోవా చేత నిర్దోషి, ఏ పాపము లేనివాడని. నిజమైన నా సేవకుడైన ఏబును నువ్వు చూసావా? అపవాది అంటున్నాడు, లోకంతో అంటున్నాడు, వాదిస్తున్నాడు దేవుడు. ఎంతమంది నిందలేసినా, ఎంతమంది శ్రమల పాలు చేసినా, ఎన్ని సంఘటనలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏమంటున్నాడమ్మా? నా సేవకుని నువ్వు చూసావా? అందుకని 200 ఆశీర్వాదం ఇచ్చాడు. నిర్దోషిని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేదు.
వీరు ధన్యులు. ఏంటమ్మా? 5 కదా. 1 చదివేవారు, వినేవారు, లోబడేవారు. 2, 3, 4 దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు. లేదు 32వ కీర్తన 2వ వచనంలో 2 మాటలు ఉన్నాయి. దేవుని చేత నిర్దోషి అనాలా. మనం ధన్యతలుగా కావాలంటే ఎవరు ధన్యులు? నేను ధన్యులని మనం చెప్పుకుంటే కాదు. ఏమా వచ్చిన రాలేదా? కిడ్నీలో ఆత్మలో కపటం లేనివాడు. కపటము అంటే ఏంటి? లోన ఒకటి ఉంచుకొని ఇంకోటి కప్పడం, నిజాన్ని దాచి నిజంగా చెప్పడం, నడిచేది ఒక మార్గము, బోధించేది ఒక మార్గం. తిన్నది బిర్యానీ అయితే ఎవరైనా వచ్చి చుట్టాలు వచ్చి ఏమంటున్నామో ఏంటంటే మేము పప్పు పోయినాం తిన్నాం. అదేంటి? కపట, కప్పిపుచ్చడం, కళ్ళ కనపడుతున్నా కాదు అనడం. వీడు అప్ప అలాంటి వాళ్ళు లేనే లేరు, మంచి వాళ్ళు అన్నాం. మళ్ళీ పక్కన వారు పరమ దుర్మార్గులు, వారితో ఉండవా? వారు పెద్ద వైఖరులు. మన సంగతి చెప్పారు కదా. ఈడేమో డ్రమ్ము కొడతాడు, ఆడేమో బూర కొడతాడు. ఆడ బూర, ఈడ డ్రమ్ము. బూరకు డ్రమ్ము పంతన ఉన్నాయి. కాబట్టి సంఘంలో ఇతరులు బోధగలిగినట్టు 1000 మాటలు బోధించడం కంటే ఎన్ని మాటలు కావాలా? 5 మాటలు. ఇప్పుడు ధనులు ఎవరు అంటే చాలా విధాలుగా ధనులు ఉన్నాయి. ప్రభుత్వ ధనుడని, హృదయశుద్ధిగా ధనులని మధ్యస్వరంతో పిలుచుకోలేదు. కానీ ప్రాముఖ్యమైనటువంటి ప్రతి విషయంలో మనం గమనించినట్లయితే ముఖ్యమైనటువంటి చదవకుండా ధన్యత్వం రాలేగాలి. చదవకపోతే మనకేమీ తెలియదు. తెలుస్తుందమ్మా? తెలియదు. అందుకని మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి అంటే చదవడం వల్ల మనకు తెలుస్తుంది, వినడం వల్ల మన గ్రహింపు వస్తుంది. దుష్టులు దేవుడు లేడని తన హృదయంలో అనుకుంటారు అంతే, వినేది కాదు, ఆలోచిస్తుంటారు అంతే. వింటే ఏమైతే దేవుడు ఉన్నాడు, అప్పుడు విన్నప్పుడు ఏమైతే అవతల వాడు ఏం చేస్తాడు? దేవుడు ఉన్నాడు, ఇది సత్యం. వినవాడు దేవుడు లేడు అంటాం. విన్నవాడు, చూసినవాడు, చదివినవాడు, ఇదిగో బైబిల్లో పాలించాలంటే దేవుడు ఉన్నవాడు, నేను ఉన్నవాడను, అనువాడను, మొదటివాడను, కడపటివాడను, జీవించవాడు. వృద్ధుడనైతే కానీ మరణంలో చేసే సజీవుడనయ్యాను. లోకం మరణం యొక్క పాతాళంలో తాళం నా వద్ద, ఇది సత్యం అని వినడం. ఎక్కడ వింటున్నారు? వాక్యం చదవడం వల్ల, బోధించడం వల్ల విన్నారు. కాబట్టి మనం 5 మాటలు నేర్చుకున్నాం. ధన్యులు ఎవరు అంటే ఏం చెప్పారా? బైబుల్ చదివేవారు ధన్యులు, వినేవారు ధన్యులు, లోకానుసారం అరికథలు కాదు, జీవము గల దేవుని మాటలు వినేవారు, సత్యాన్ని గ్రహించేవారు. 3వ వ్యక్తి లోబడేవారు. చదివేవారు, వినేవారు, లోబడేవారు. తర్వాత నిర్దోషి దేవుని చేత ఎంచబడాలి. ఈ లోక న్యాయాధిపతులతో కాదు, మన బంధువులతో కాదు, మన యొక్క ఇరుగు పొరుగు వార్తగా నిర్దోషి మంచివాడే కాదు, దేవుడే మంచివాడు అన్నారు. దేవుని చేత సాక్ష్యం పొందాలి. ఆ తర్వాత ఆత్మలో కపటం లేనివాడు. మన దేవుని బిడ్డమైతే దేవుని బిడ్డ ప్రకారంగానే మనము ఉండాలి. దైవ బిడ్డగా ఉండాలి. దేవుడి ఆత్మ కనుక దేవుడు మనలో ఉంటే దేవునిలో ఉన్నటువంటి మాటలు, దేవునిలో ఉన్నటువంటి ఉద్దేశాలు, దేవుడు ఏదైతే చేయమన్నాడో ఎలా జీవించడం అలా జీవించినప్పుడే అది కాపాడలేదు. ఈ 5 లక్షణాలు ఉన్నవారు ధన్యులు. అంటే మిగతా వారంతా కాదని కాదు, కానీ వాక్యానుసారంగా మొదలుపెట్టారు. వాక్యం చదువుకోవడం వారి గురించి మొదలెత్తుకొని, ఎందుకంటే సమయము సమీపించింది, ఇక సమయము లేదు కాబట్టి ఇప్పటి నుంచేమో దేవుని వాక్యాన్ని చదవడం, వినడం, అందులో ఉన్నటువంటి వాక్యాన్ని లోబడి జీవించి నువ్వు నీ కుటుంబాన్ని కట్టుకుంటే దేవుని చేత నిర్దోషి అని కరెక్టే వింటున్నాడు, విన్న ప్రకారంగా జీవిస్తున్నాడని దేవుని చేత, అప్పుడు మన జీవితం అంతా సుఖ సంతోషాలతో దేవుని ఆశీర్వాదం ఉంటుందని దేవుని వాక్యం ద్వారా హెచ్చరిస్తూ వాక్యాన్ని ముగిస్తున్నాను. సమయం ఇచ్చినారు ప్రతి వందనాలు. ఓపికతో విన్నందుకు మీకు కూడా వందనాలు చూసి ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ధన్యులు? కరెక్ట్గా చెప్పాలి. ఎవరు ధన్యులు? ఈ గుర్తుపెట్టుకొని 50 దేవుడు చూద్దాం.